కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం కనిపించే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యుత్, తాగునీరు రవాణాకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. విద్యుత్, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న వారిని తీరానికి రప్పించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఎలా అప్రమత్తం చేశారు ప్రజల్ని? తుఫాను వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ శ్రావణి. మోంతా తుఫాన్ ప్రభావం అంబేద్కర్ కోనసీమ జిల్లాపై పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 27, 28, 29 ఈ నెల ఈ 3 రోజుల్లో కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాపై ఈ తుఫాన్ ప్రభావం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ తీరం నుండి అంతర్వేది మీదుగా మచిలీపట్నంలోని కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయళ్ళ నుండి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తుఫాన్ సెంటర్లు ఎక్కడికక్కడ తుఫాన్ సెంటర్లు ఉన్నాయి. ఈ తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యల్లో భాగంగా వారందరినీ కూడా తుఫాన్ షెల్టర్లకు తరలించి అత్యవసరం అనుకుంటే అక్కడ కూడా ఇబ్బంది ఏమైనా ఏర్పడితే దానికంటే మెరుగైన పునరావాస కేంద్రాల కోసం జిల్లాలోని ముఖ్య కేంద్రాలని కొన్ని సెలెక్ట్ చేశారు. అక్కడికి కూడా వీరిని తుఫాన్ ప్రభావం ఉన్న నేపథ్యంలో వీరిని అక్కడికి తరలించే అవకాశం ఉంది. అదేవిధంగా తీర ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి గర్భిణీలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటికే మెరుగైన వైద్య సదుపాయం అందించే విధంగా ఆసుపత్రికి తరలించారు. దీంతో పాటు నిత్యావసరాలు అయినటువంటి మంచినీరు, విద్యుత్, రోడ్లకి ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మండల స్థాయిలోనూ అదేవిధంగా గ్రామ స్థాయిలోనూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ తుఫాను ప్రభావానికి గురి కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సమాచారం ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు తెలియజేయడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ, అదేవిధంగా విపత్తుల శాఖ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఒకవేళ తుఫాను సంభవిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా మంచినీటికి, విద్యుత్కి, రోడ్లకి ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులంతా కూడా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వారిని ఆదేశించడం జరిగింది. ఒకవేళ తుఫాను సంభవిస్తే కనుక కూడా విద్యుత్కి అంతరాయం ఏర్పడకుండా ట్రాన్స్ఫార్మర్లు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను అయితే ఆదేశించారు. అదేవిధంగా మంచినీరు కూడా ఎటువంటి కొరత ఏర్పడకుండా జనరేటర్లను సిద్ధంగా ఉంచి ఎప్పటికప్పుడు మంచినీటి నిల్వలు చెక్ చేసుకోవాలని జలవనరుల శాఖకి, వాటర్ బోర్డు అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ సూచించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ 1996 నవంబర్ 6న వచ్చిన తుఫాన్ ఏదైతే ఉందో అంబేద్కర్ కోనసీమ జిల్లాని అప్పట్లో అతలాకుతలం చేసింది. మరోసారి అటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నప్పటికీ కూడా తుఫాన్ ప్రభావం వల్ల ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఎటువంటి నష్టంకి వాటిల్లకుండా అధికారులు ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు వారికి నిత్యావసరాలు కూడా అందించే విధంగా ఈ 3 రోజుల పాటు నిత్యావసరాలు అందించే విధంగా చర్యలు అయితే అధికారులు తీసుకున్నారు. దీంతో పాటు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. అత్యవసరమైతే తప్ప కానీ తీర ప్రాంత ప్రజల్ని, అదేవిధంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా ఇళ్ల నుండి బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శ్రావణి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.